హాయ్ హలో మిత్రులారా, నేను మీ తెలుగు టీఎస్ఆర్ను. మీరు చూస్తుంది టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే తెలంగాణ టెట్ మరియు ఏపీ టెట్ మిత్రులకు ఉపయోగపడే విధంగా ఒక చిన్న కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, CABE ఎస్పెషల్లీ ప్రాస్పెక్టస్ ఎడ్యుకేషన్ మరియు తెలుగు బోధనా పద్ధతుల్లో ఈ CABEని మరి ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది అని అభ్యర్థులు గమనించాలని. CABE అనగా ఏమిటి అనే ప్రశ్న అడగొచ్చు, లేదా CABEని విస్తరించండి అని ప్రశ్నించవచ్చు. మరి CABE అనగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనిని తెలుగులో కేంద్ర విద్యా విషయక సలహా మండలి అని పేర్కొనడం జరిగింది. కేంద్ర విద్యా విషయ సలహా మండలి అని పేర్కొనేటటువంటి ఈ CABE యొక్క ప్రాధాన్యత, దీన్ని నెలకొల్పిన సంవత్సరం అని అడిగే అవకాశం గత పరీక్షల్లో కూడా అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని గమనించాలి. మరి CABEని 1921 సంవత్సరంలో ప్రారంభించారు. దాన్ని స్థాపించినప్పటి నుండి దాని కార్యకలాపాలు ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయా అంటే మధ్యలో ఒక చిన్న ఆటంకం మూలంగా 1929లో ఆ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అని మనం ఇక్కడ గమనించాలి. అది ఏ కారణంగా ఆగింది అనేటటువంటిది కూడా మనల్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. 1929 సంవత్సరంలో భారతదేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్నటువంటి సందర్భం మనకు తెలిసిన విషయమే. సో దాని కారణంగా ఈ CABEని కొంతకాలం తాత్కాలికంగా నిలిపివేశారు. మరి ఇందులో భాగంగానే CABEని ఏ సంవత్సరం నిలుపుదల చేయడం జరిగింది అని అడగవచ్చు, లేదా 1929 సంవత్సరంలో CABE కార్యకలాపాలు నిలిచిపోవడానికి గల కారణం ఏమిటి అని అడగవచ్చు ఆప్షన్స్లో. సో ఆర్థిక మాంద్యం కారణంగానే నిలిపివేశారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. తదుపరి ఆర్థిక మాంద్యం కారణంగా 29లో నిలిపివేసినటువంటి CABE కార్యక్రమాలు మరలా తిరిగి 6 సంవత్సరాల అనంతరం 1935 సంవత్సరంలో కొనసాగించడం జరిగింది. మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. మరి 1935 అనగానే మనకు భారతదేశంలో ప్రధానమైనటువంటి బ్యాంకులకే బ్యాంకు అని పిలిచేటటువంటి RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్థాపించిన సంవత్సరం కూడా అదే 1935 మనం గుర్తించాలి. దాంతోపాటుగా మరొక విషయం ఏంటంటే, మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు జన్మించిన సంవత్సరం కూడా 1935 అని మనం గమనించాలి. సో అలా 1935లో తిరిగి పునరుద్ధరణ ప్రారంభమైనటువంటి CABE తన కార్యకలాపాల్లో భాగంగా, విద్యా వ్యవస్థలో భాగంగా మరి 1956 సంవత్సరంలో త్రిభాషా సూత్రాన్ని రూపొందించి ప్రతిపాదించింది. సో త్రిభాషా సూత్రం అంటే భారతదేశంలో ఏ భాషలు నేర్చుకోవాలి అనేటటువంటి దేశవ్యాప్తంగా ఒక సమస్యాత్మకమైనటువంటి విషయంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చూసేదానిలో భాగంగా CABE ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. CABE ప్రతిపాదించిన ఈ త్రిభాషా సూత్రంలో భాగంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక మాతృభాషను, దాంతోపాటుగా జాతీయ భాషగా హిందీని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ని నేర్చుకోవాల్సిందిగా ప్రతిపాదించింది.
సో అదేవిధంగా హిందీ మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే ఉత్తర భారతదేశంలో హిందీ మాతృభాషగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి వారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర భాషనైనా సరే విధిగా నేర్చుకోవాలి అని తేల్చి చెప్పింది సిఏబిఈ. ఏదేమైనప్పటికీ ఈ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించిన, భారతదేశంలో ప్రధానంగా వ్యతిరేకించిన రాష్ట్రం ఏదైనా అడగొచ్చు, అది తమిళనాడు అని గమనించాలి. తమిళనాడు ఈ త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎస్పెషల్లీ ముఖ్యంగా హిందీని నేర్చుకోవడానికి వాళ్ళు ఏమాత్రం అంగీకరించలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తించాలి. మరి ఆ విధంగా ఈ త్రిభాషా సూత్రాన్ని ఒక్క తమిళనాడు వ్యతిరేకించినప్పటికీ మొత్తంగా ఈ త్రిభాషా సూత్రం కొనసాగుతూ వస్తుంది. ఈ త్రిభాషా సూత్రాన్ని సిఏబిఈ రూపొందిస్తే దాన్ని అంగీకరించి ఆమోదించాలని చెప్పినటువంటి భారతదేశంలో గొప్ప కమిషన్గా పేర్కొన్నటువంటి, విద్యా కమిషన్లో ఒక ప్రముఖమైన కమిషన్గా పేర్కొన్నటువంటి కొఠారి కమిషన్ 1964-66 ఈ కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ 1964-66లో ఖచ్చితంగా ఈ త్రిభాషా సూత్రాన్ని నేర్చుకోవాలని, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని పేర్కొన్న కమిషన్ ఏది అని అంటే కొఠారి కమిషన్ అని చెప్తాం. మరి ఆ తర్వాత 1986 జాతీయ విద్యా విధానం కూడా ఈ త్రిభాషా సూత్రాన్ని ఆమోదించింది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విధంగా సిఏబిఈ తన ప్రస్థానంలో మరి భారతదేశంలో ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి సిఏబిఈ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాలుగా గమనించాలి. మిత్రులారా, మరి రాబోయే డిఎస్సిలో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మరి మనకు తెలిసినంతవరకు ఒక టాపిక్ మంచి నేర్చుకొని వీటిల్లో మనం రేపు అడిగేటటువంటి ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించే విధంగా మంచి ర్యాంకు పొంది ఉద్యోగం సాధించే విధంగా అభ్యర్థులు ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ ఛానల్ని పెంపొందించే విధంగా మీ తోడ్పాటును అందించగలరని కోరుకుంటూ ఉన్నా. ధన్యవాదాలు.